ఓ తండ్రి చేసిన పొరపాటుకు 4 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే చెందాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ బయటకు రావడంతో నిజంగా ఇటువంటి తప్పు ఎవరు చేయొద్దు అనేటువంటి ఒక మెసేజ్ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి ఆ తండ్రి చేసిన తప్పేంటి, అసలు అక్కడ ఏం జరిగింది క్లియర్గా మీకు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను. ఒకసారి ఈ విజువల్ చూడండి. ఓ తండ్రి తన కుమార్ని తీసుకొని ఒక కిరాణం షాప్కి వచ్చాడు. సో కిరాణం షాప్కి వచ్చి ఏవో కొన్ని సరుకులు తీసుకుందామని వచ్చి అక్కడ బండి వెహికల్ ఆపిండు. ఆపి అతను ఒక్కడు మాత్రమే కిరాణా షాప్కి వెళ్తున్నాడు. ఆ కుమారుడు వాళ్ళ బాబు అక్కడనే బండి మీద కూర్చోన్నాడు. సరే కూర్చుంటాడు, కానీ అతను ఏదో వెళ్ళి లోపలికి వెళ్ళి షాప్లో కొన్ని సామాన్లు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇదంతా కూడా కర్ణాటకలో జరిగినటువంటి సంఘటన. సో కర్ణాటకలో జరిగినటువంటి ఈ సంఘటన సోషల్ మీడియాలో ఆ సీసీ ఫుటేజ్ అంతా కూడా వైరల్గా మారుతున్నాయి. సో దయచేసి మీ పిల్లల్ని మరి షాప్కి తీసుకెళ్ళినప్పుడు ఇట్లా వదిలేయద్దు అంటూ కూడా కొంత పెద్ద ఎత్తున చర్చ కింద కామెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంతకీ ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి మీరు. సో ఆ బాబుని అట్లా కూర్చోబెట్టి బండి మీద కూర్చోబెట్టి, రైట్ ఇక్కడ కనిపిస్తుంది, బాబును బండి మీద కూర్చోబెట్టి ఒక్కసారి ఆ తండ్రి షాప్లో ఏదో షాప్లో కొంటా ఉన్నాడు, సామాన్లు కొంటా ఉంటే ఆ పిల్లోడు ఒక్కసారి కింద పడిపోతాడు. సో ఒకసారి బండి ఆన్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది. సో వెనక నుంచి వచ్చినటువంటి టాటా ఏసీ వెహికల్ ఆ పిల్లోడి మీద పడిపోతే ఆ పిల్లోడు అప్పటికే చనిపోయాడు ఆ పిల్లోడు. సో చనిపోయినటువంటి ఈ పిల్లోడి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న నిర్లక్ష్యం చూడండి, ఒక చిన్న నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలికొన్నది. ఆ తండ్రి ఆ షాప్ దగ్గరికి ఆ పిల్లాన్ని కూడా తీసుకొని పోతే అయిపోయేది. కానీ సరే వీడు ఉంటాడు కదా బండి మీద అనుకొని ఆ కీ ఆన్లో పెట్టాడా లేకపోతే ఏదో తెలియదు, కానీ సడన్గా బండి కొంత మూవ్ అవుతుంది, ముందుకు మూవ్ అయ్యి ఒకేసారి కింద పడిపెట్టిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చూస్తే ఒకేసారి పిల్లోడు కింద పడతాడు. చూడండి ఈ దృశ్యాలు. అంతే, బండి మూవ్ అవుతుంది, సడన్గా అప్పుడే టాటా ఏసీ రావడం, ఆ టాటా ఏసీ కింద పడిపోవడం. సో ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. దయచేసి పిల్లల్ని మీరు సరదాగా మీ వెనకాల తీసుకెళ్ళండి, తప్పులేదు, కానీ చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా మీరు వాళ్ళ పట్ల వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు. మన గతంలో కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూస్తాం. ఏం వీడియోస్, పిల్లోడిని స్కూటీ మీద ఎక్కించుకెళ్ళినప్పుడు వాడు అనుకోకుండా ఆ స్కూటీ మీద కూర్చొని ఒకేసారి ఎక్సలేటర్ ఇవ్వడంతోటి ఆ స్కూటీ ఆ పిల్లాడు రెండు కూడా ఏదో షాప్లోకి తీసుకెళ్ళడమో లేకపోతే వేరే వాహనానికి వెళ్ళి ఢీకొని చనిపోయినటువంటి సంఘటనలు ఇట్లా చాలా చూస్తాం. సో దయచేసి పిల్లల్ని మీ వెనకాల తీసుకెళ్ళినప్పుడు షాప్కి లేదా ఇంకో చోటుకో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని మీతో పాటు తీసుకుపోయిన, అంతేగాని వాళ్ళు వెహికల్ మీద కూర్చుంటారు కానీ మీరు కీ ఆన్లో పెట్టడము లేకపోతే హ్యాండిల్ లాక్ ఇవ్వకుండా వాళ్ళని అక్కడనే కూర్చోబెట్టి వాళ్ళు ఏదో ఇలా అంటూ ఒక్కసారిగా కింద పడడము, ఇట్లా చాలా సంఘటనలు జరుగుతుంటాయి. సో అటువంటి సంఘటనే కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలో జరిగినటువంటి ఈ సంఘటన, ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. కర్ణాటకలో ఎక్కడంటే బాల్గోట్ జిల్లాలోని ముంతోలు పట్టణంలోని గాంధీ సర్కిల్ సమీపంలో ఈ సంఘటన జరిగిందంట. సో మృత్యుడైనటువంటి బాలుని పేరు సుశీల్ సింధేనంట. సుశీల్ సింధే అనేటువంటి 4 ఏళ్ల బాలుడు ఒకసారిగా టాటా ఏసీ కింద పడి చనిపోయాడు. సో ఈ టాటా ఏసీ డ్రైవరు పాత్ర సహా దాంతోపాటు ఆ ప్రమాదానికి ఎట్లా గురయ్యాడు ఏంది అనేటువంటిది పోలీసులు ఈ సీసీటీవీని ప్రధానంగా తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పటికే. సో చూస్తారు కదా, ఇప్పటికైనా మీ పిల్లల్ని కొంత బయటికి తీసుకెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా వివరించేటువంటి ప్రయత్నం చేయండి.